హలో యాస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాను ఆశిస్తున్నాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈరోజు అప్డేట్ ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి నివేదిక అనేది అందించారండి. చూసుకున్నట్లయితే 2024 నవంబర్ 15వ తేదీ మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం అనేది రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా గారితో ఏకసభ్య కమిషన్ అంటే 1 మెంబర్ కమిటీ ఏర్పాటు చేసిందనమాట ఈ యొక్క ఎస్సీ కేటగరైజేషన్ మీద. సో ఇప్పుడు కూడా ఏంటంటే మనకి షెడ్యూల్ ఈ యొక్క జాబ్ క్యాలెండర్ రాలేదు, నెక్స్ట్ డిఎస్సి అన్నీ ఏం చెప్తున్నారంటే ఆ కేటగరైజేషన్ జరిగిన తర్వాత మేము అన్నీ రిలీజ్ చేస్తాం అని అంటున్నారు. సో దాని యొక్క రిపోర్ట్ అయితే ప్రజెంట్ ఇచ్చారు. సో దాన్ని గవర్నమెంట్ మళ్ళీ స్టడీ చేయాలి ఆ రిపోర్ట్ని. సో చూద్దాం ఏమవుద్దో ఏంటో. బట్ ఈ యొక్క రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా సిఎస్ విజయానంద గారికి నివేదిక ఇచ్చారనమాట. ఎస్సీ ఉపకులాల నుంచి విజ్ఞప్తులు, అభ్యర్థనలు, అభిప్రాయాలను కమిషన్ సేకరించింది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి, వాళ్ళ యొక్క రిక్వెస్ట్లు అవన్నీ తీసుకుందనమాట ఈ యొక్క కమిటీ. ఎస్సీ ఉపవర్గాల్లో అంటే సబ్ కేటగరైజేషన్ కూడా ఆర్థిక స్వావలంబనపై అంటే చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా కూడా ఎటువంటి పరిస్థితి ఉంది ఏంటి అని చెప్పేసి ఈ కమిటీ మొత్తం స్టడీ చేసి ఈ యొక్క ప్రభుత్వానికి సిఫార్సు అందజేసిందనమాట. చూసుకున్నట్లయితే దీనికోసం ఆపునేరండి. అంటే మామూలుగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా అదే అన్నారు, మన జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామంటే ఈ యొక్క కేటగరైజేషన్ గురించి వచ్చాక రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో మొత్తానికైతే రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏం జరగదో చూద్దాం. నెక్స్ట్ గవర్నమెంట్ దీన్ని మళ్ళీ ఒకసారి స్టడీ చేయాలి ఈ రిపోర్ట్ని మొత్తం. సో ఇచ్చినవన్నీ చూసుకొని ఏది బెటర్గా ఉంది ఏంటి అని వాళ్ళు ఆలోచన చేసి సో దాన్ని బట్టి ఏదో ఒకటి ఈ యొక్క మంత్లోనే ఏదో ఒకటి అటు ఇటు అర్థమైపోతుందండి. అంటే ఎట్లా చేస్తారు ఏంటని ఈ మంత్లోనే అర్థమైపోతుంది. నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. సో నా యొక్క అనాలిసిస్లో ఖచ్చితంగా వస్తాయంటే చెప్పలేం, బట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన అది కేటగరైజేషన్ సంబంధించి ఇచ్చేసారు కదా రిపోర్టు. ఒకవేళ ఒప్పుకోకపోయినా జరిగే ప్రాసెస్ జరగాలి కదా. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్స్ అన్నారు. సో మీరు ప్రిపేర్ అవ్వండి, ఆగండి. ఆగుతున్నారంటే మీరు వెనక అడుగు వేసుకుంటున్నట్టే. మీరు కష్టపడుతూ చదువుతూనే ఉంటేనే ఏదో ఒక సక్సెస్ అవుతారు. సో జరుగుతూ ఉంటుందన్నమాట. డిఎస్సి వాళ్ళు కూడా పాపం వాళ్ళ వాళ్ళు రీసెంట్గా ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఈ యొక్క మాకు నోటిఫికేషన్ కావాలి, ఇప్పటికే చాలా ఇయర్స్ అయిపోయింది, 16,000 ఉద్యోగాలే ఇంకా అని అంటున్నారు. సో గవర్నమెంట్ మీద కూడా కొంచెం ఒత్తిడి కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రిలీజ్ చేయాలి నోటిఫికేషన్లు. గ్రూప్ 1 కూడా 150 పోస్టులు ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన డ్రాఫ్ట్లోనే, 150 పోస్ట్స్. సో గ్రూప్ 1 కూడా ఖచ్చితంగా ఈ ఇయర్లో ఎగ్జామ్స్ ఉంటుంది. ప్రిపేర్ అవ్వండి, కష్టపడండి. ఏం జరుగుతుందో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ గ్రూప్ 2 అప్డేట్ కూడా ఈరోజు ఈవినింగ్ అనేది నేను ఒక వీడియో చేస్తాను, ఏంటి విషయం ఇదంతా అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరు నా యొక్క ఆలోచన ఏంటంటే చదవాలి, మీరు చదువుతూ ఉండాలి అంతే ఎవ్రీడే. ఇక చేసేదేమో చెప్పండి. సో ఆగితే మటుకు ఏమీ రాదు కదా. ఏదో కొంత రోజు చదువుతూ ఉన్నా ముందుకు వెళ్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, అయితే థ్యాంక్ యూ అండి, బాయ్ అండి, ఉంటానండి.